హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్. ఈరోజు అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నానండి. అదే చిరంజీవి గారికి ఇద్దరు వారసులు రాబోతున్నారు. అంటే ఇన్నాళ్ళు చిరంజీవి గారు ఏదైతే ఆశించారో అది జరగబోతుంది. ఏంటంటే ఈ సంవత్సరం చిరంజీవి గారు శంకర్ వరప్రసాద్తో తొలి హిట్టు కొట్టి ఈ సంవత్సరం అంతా తన ఖాతాలో వేసుకుని ముందుకెళ్తున్న చిరంజీవి గారికి ఉపాసన గారు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇద్దరు కవలల మగ పిల్లలను అయితే గిఫ్ట్గా ఇచ్చారనేసి మాకున్న సమాచారం. దాని ద్వారా ఈరోజు క్లింకారాకి ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. చిరంజీవి గారి యొక్క వారసత్వానికి అంటే ఆ సినీ ప్రస్థానానికి అతను చిరంజీవి గారి మెగా ఫ్యామిలీకి ఇద్దరు కవలలు మగ పిల్లలుగా వారసత్వాన్ని అయితే పుణుకుపుచ్చుకోబోతున్నారు. అలాగే రామచరణ్ గారికి మగ వారసత్వం అయితే రన్ అవ్వబోతుంది. అలా మనం రాబోయే నెక్స్ట్ జనరేషన్లో కూడా చిరంజీవి గారి యొక్క మాన్యాన్ని వాళ్ళ మనవల రూపంలో చూడబోతున్నాం అనేది ఈరోజు చెప్పుకోవడానికి అతిశయక్తి కాదని నేను అనుకుంటున్నానండి. ఏదేమైనా కూడా ఇది చిరంజీవి ఫ్యాన్స్కి పండగే అని చెప్పుకుంటున్నామండి. ఈరోజు జనవరి 30 పోస్ట్ 2026న చిరంజీవి గారి యొక్క మెగా ఫ్యామిలీకే కాదు, చిరంజీవి గారి ఫ్యాన్స్కి పెద్ద పండగ అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం. మరి దీన్ని అఫీషియల్గా రేపు పొద్దున ట్వీట్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే శాటిలైట్ ఛానల్లో కానీ చిరంజీవి గారు అనౌన్స్ చేస్తారనేసి మాకున్న విశ్వసనీయ సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా కానీ ఇది చాలా మంచి తరుణం అని నేను అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ సైన్ అవుట్. మీరు రామ్.